హలో గైస్, నా పేరు మహేంద్ర వెంకట. మై ఛానల్ ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హలో గైస్, నేను ఒక కోర్స్ క్రియేట్ చేసిన విషయం మీకు అందరికీ తెలిసిందే కదా, హౌ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ యూట్యూబర్ అండ్ మాస్టర్ ఇన్ యూట్యూబ్ అని. అయితే ఆ కోర్స్ యొక్క స్టార్టింగ్ ప్రైస్ యాక్చువల్గా 3000 రూపీస్ పెట్టడం జరిగింది. అంటే 2999 అయితే పెట్టాను. అయితే దాని గురించి చాలా మంది నాకు ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా మెసేజ్ చేయడం జరిగింది. బ్రో, అంత ప్రైస్ అంటే మేము పెట్టలేకపోతున్నాము, కొంచెం ఎక్కువైంది, సో కొంచెం తగ్గించండి, మాకు కొంచెం డిస్కౌంట్ ఇవ్వండి అని అడగడం జరిగింది. సో వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ కోర్స్ యొక్క ప్రైస్ అయితే తగ్గించడం జరిగింది. సో ఇప్పుడే దానికి ఒక కోడ్ అయితే క్రియేట్ చేశాను. ఆ కోడ్ పేరు FAN50. మీరు ఎంటర్ చేయాల్సిన పని లేదు, ఆటోమేటిక్గా ఎంటర్ అయిపోతుంది. నేను డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో ఇచ్చిన ఈ లింక్ మీద కనుక మీరు క్లిక్ చేసి చూసినట్టయితే మీకు ఆ కోడ్ ఆటోమేటిక్గా ఎంటర్ అయిపోయి కనిపిస్తుంది. సో మీరు ఎవరైనా కోర్స్ తీసుకోవాలనుకున్నట్టయితే ఇప్పుడు ఆ కోర్స్ తీసుకోండి, 50% డిస్కౌంట్కి వస్తుంది. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది, ఎందుకంటే ఈ కోడ్ కొద్ది రోజులు మాత్రమే పనిచేస్తుంది. సో ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో ఇమీడియట్గా తీసుకోండి ఆ కోర్స్ని, లేదంటే ఆఫర్ని అయితే మిస్ అవుతారు, మళ్ళీ 3000 రూపీస్ పెట్టి కొనుక్కోవాల్సి ఉంటుంది. అండ్ ఎవరైతే ఈ యాడ్ని చూస్తున్నారో వాళ్ళు కూడా కింద కామెంట్ సెక్షన్లో FAN50 అని కామెంట్ చేయండి, ఎందుకంటే ఈ యాడ్ని ఎంతమంది చూస్తున్నారో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. సో అందుకని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో దీని యొక్క లింక్ అయితే ఉంటుంది. ఇమీడియట్గా దాని మీద క్లిక్ చేసి కోర్సును తీసుకోండి. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, గుర్తుపెట్టుకోండి. సో బేసిక్గా ఇది కల్కి సెకండ్ డే కలెక్షన్ రిపోర్టు. సో బేసిక్గా సెకండ్ డే కూడా చాలా అద్భుతమైన కలెక్షన్స్ అయితే కొట్టింది ఈ సినిమా అయితే. ఫస్ట్ డే 191.5 crores అయితే కొట్టింది కదా. సో సెకండ్ డే కూడా ఈ సినిమా 107 కోట్ల రూపాయలు అయితే కలెక్ట్ చేయడం జరిగింది వరల్డ్ వైడ్. సో దీనికి 298,50,00,000 రూపాయల పైన కలెక్షన్స్ అయితే వచ్చాయి. సో దీన్ని ప్రొడక్షన్ హౌసే అఫీషియల్గా పోస్ట్ అయితే చేయడం జరిగింది. సో డే 2 కూడా 107 crores కలెక్ట్ చేసిందంటే నిజంగా బెస్ట్ థింగ్ అని చెప్పొచ్చు. అండ్ అది కూడా రిలీజ్ డే కాదు, అండ్ వర్కింగ్ డే. సో సెలవు కూడా ఏమీ లేదు. ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి ఆబ్వియస్లీ. అండ్ ఇంకొకటి ఏంటంటే ఢిల్లీలో విపరీతంగా వర్షాలు పడ్డాయి నిన్న. ఏ రేంజ్లో పడ్డాయంటే అక్కడ ఎయిర్పోర్టే కూలిపోయే స్టేజ్లో పడ్డది. అండ్ ముంబైలో కూడా నాన్ స్టాప్గా వర్షాలు పడుతూ ఉన్నాయి. NCR రీజన్లో కూడా ఘోరంగా పడుతూ వచ్చాయి. సో అంత బీభత్సమైన వర్షాలు ఉన్న చోట కూడా నార్త్ బెల్ట్లో చాలా మంచి కలెక్షన్స్ అయితే వచ్చాయి. సో మొత్తం అన్నిటి గురించి మాట్లాడుకుందాం. అంటే లాంగ్వేజ్ వైడ్గా, స్టేట్ వైడ్గా కూడా మాట్లాడుకుందాం, మొత్తం ఎంత కలెక్షన్స్ వచ్చాయి ఏంటనేది. సో బేసిక్గా మనకి డే 1 తెలుగులో చాలా మంచి నెట్ వచ్చిందని చెప్పా కదా, 65.8 వచ్చిందని చెప్పా కదా. డే 2 చాలా డ్రాప్ అయింది, 28.85 నెట్ అయితే వచ్చింది. అయినా కూడా గ్రేట్ అనే చెప్పొచ్చు స్టిల్, ఎందుకంటే చెప్పాం కదా వీకెండ్ ఏం కాదు, అండ్ రిలీజ్ డే కాదు. రిలీజ్ డే చాలా గట్టిగా వస్తుంది. సో ఇది వీక్ డే కాబట్టి డెఫినెట్గా చాలా వరకు తగ్గింది, అది క్లియర్గా సంకేతాలు అయితే కనబడుతోంది. సో దానివల్ల కొంచెం డ్రాప్ అయింది. 28.85 crore నెట్ అయితే వచ్చింది సో ఫ్రైడే రోజున. సో తెలుగులో మరి ఇంకా ఈ ఫ్లో చూసినట్టయితే అంటే మొత్తం కలిపి ఇప్పుడు 2 రోజులకి 94.65 crore నెట్ అయితే వచ్చింది 2 డేస్కి. సో యాక్చువల్గా తెలుగులో ఈ వీకెండ్కి 200 crore నెట్ వస్తుందేమో అని ఎక్స్పెక్ట్ చేశాను నేను. కాకపోతే ఏంటంటే ఇప్పుడు సెకండ్ డే చాలా హ్యూజ్ డ్రాప్ అయితే అయ్యింది కాబట్టి ఇంకా దీన్ని బట్టి చూసుకున్నట్టయితే ఇంకా రేపు 40 అంటే సాటర్డే 40 సండే 40 అలా అనుకున్నా కూడా మనకి ఇంకా నాకు తెలిసి ఓవరాల్గా ఒక 170 నెట్ వస్తుందేమో, 175 నెట్ వస్తుందేమో నాకు తెలిసి. సో చూడాలి మరి ఇంకా ఎలా ఉంటుందో. టికెట్స్ అయితే మాత్రం చాలా గట్టిగా బుకింగ్స్ అయితే అవుతున్నాయి. అండ్ ఈవెన్ మండే ఆ టైం కూడా గట్టిగానే బుకింగ్స్ అవుతున్నాయి. సో వీకెండ్తో సంబంధం లేకుండా తర్వాత కూడా మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయి. బట్ ఫస్ట్ వీకెండ్కి అయితే మాత్రం ఇంతకుముందు అనుకున్నట్టుగా 200 crore నెట్ అయితే రాదు. సో ఒక 170-175 దాకా నెట్ అయితే రావచ్చు మ్యాక్సిమం. సో అది సిచ్యువేషన్. అయితే బెస్ట్ పార్ట్ ఏంటంటే హిందీ నెట్ ఇంక్రీజ్ అయింది. అంటే ఫస్ట్ డే రిలీజ్ రోజు కంటే సెకండ్ డే నెట్ ఎక్కువ వచ్చింది. రిలీజ్ రోజు 22.5 crore వచ్చింది, కానీ రెండో రోజు మాత్రం 23 crore నెట్ వచ్చింది. అంటే పెరిగింది 50 lakhs అయ్యి ఉండొచ్చు, చిన్న అమౌంట్ అయ్యి ఉండొచ్చు, కానీ కాన్స్టెంట్గా రావడం అనేది నిజంగా పెద్ద విషయం. అది కూడా ఎక్స్టెండెడ్ వీకెండ్ ఇది. సో రిలీజ్ రోజు వచ్చిందంటే ఓకే, బట్ రెండో రోజు కూడా అంత బాగా వచ్చిందంటే నిజంగా పెద్ద విషయం అని చెప్పొచ్చు. అండ్ ఈ రోజు ఎలాగ వచ్చిందంటే డెఫినెట్గా సాటర్డే సండే 2 కూడా వస్తాయి. సో ఆల్రెడీ దానికి అక్కడ 45.5 crore నెట్ అయితే వచ్చేసింది. సో సాటర్డే అండ్ సండే ఈజీగా చెప్తున్నా దానికి 30 కోట్ల నెట్ ఈజీగా వస్తుంది. అండ్ సండే 40 వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కాకపోతే సాటర్డే కొంచెం దెబ్బ ఏంటంటే మ్యాచ్ అయితే ఉంది ఇవాళ, అంటే ఫైనల్ మ్యాచ్ అయితే ఉంది కదా. సో ఇది కొంచెం దెబ్బ ఇచ్చేమో, బట్ అయినా కూడా సండే చాలా గట్టిగా కొడుతుంది. సో అందుకే 30-40 అనుకుంటున్నాను నేను, లేదంటే సాటర్డే కూడా 40 రావాల్సిన సిచ్యువేషన్ ఉంది, కానీ మ్యాచ్ వల్ల డ్రాప్ అవ్వచ్చు. సెకండ్ షోస్ సరిగ్గా చూడకపోవచ్చు అని అనుకుంటున్నాను నేను, ఆక్యుపెన్సీ తక్కువ ఉండొచ్చు అనుకుంటున్నాను నేను. సో ఇంకా ఎనీహో దానికి డెఫినెట్గా ఇలా చూసుకున్నా కూడా మోర్ దాన్ 100 అయితే ఈజీగా వచ్చేస్తుంది. అండ్ 110 కూడా క్రాస్ చేసేయచ్చు ఫస్ట్ వీకెండ్కి. సో హిందీలో ఏమవుతుందంటే వీక్ డేస్లో కూడా చాలా మంచి కలెక్షన్స్ వస్తాయి.
మన దగ్గర ఏంటంటే వీకెండ్స్లోనే ఎక్కువ వస్తాయి, వీక్ డేస్లో చాలా హ్యూజ్ డ్రాప్ ఉంటుంది. బట్ హిందీ అలా కాదు, అంత హ్యూజ్ డ్రాప్ ఉండదు. వీక్ డేస్లో కూడా చాలా మంచి కలెక్షన్సే కలెక్ట్ అవుతూ ఉంటాయి. సో డెఫినెట్గా దానికి ఫస్ట్ వీకెండ్కి అయితే ఒక 100 నుంచి 110 మధ్యలో కొట్టచ్చు నెట్. అండ్ ఆ తర్వాత అది ఇంకా నెక్స్ట్ వీకెండ్కి వచ్చేసరికి ఈజీగా 200 నెట్ కొట్టేస్తుంది అనే ఫీలింగ్ అయితే వస్తుంది. డెఫినెట్గా చాలా గట్టిగానే వెళ్తుంది అబ్బా, క్లియర్ తెలిసిపోతుంది. అంటే ఇది ఒక మంచి శుభ సూచకం అని చెప్పొచ్చు. సో ఈ సినిమా 1000 కోట్లు కలెక్ట్ చేయడానికి ఈ హిందీ నెట్ చాలా బాగా హెల్ప్ అవుతుంది, అంటే హిందీ కలెక్షన్స్. సో డే బై డే గడుస్తున్న కొద్దీ కల్కి యాక్సెప్టెన్సీ పెరుగుతోంది. ట్విస్ట్ ఏంటంటే ఫ్యాక్ట్స్ యూట్యూబర్లు కూడా కల్కి కోసం వీడియోలు చేస్తున్నారా. చాలా పెద్ద విషయం తెలుసా, అది చిన్న విషయం కాదు, అది చాలా పెద్ద విషయం అది. సో మోస్ట్ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ అనమాట. సో డెఫినెట్గా హిందీ సైడ్ అంత మంచి పుష్ వస్తుంది, తెగ ప్రమోట్ చేస్తున్నారు వాళ్ళే, ఎవరు చేయాల్సిన పని లేకుండానే. సో డెఫినెట్గా భారీగానే కొడుతుంది అక్కడ. సో హిందీకి అయితే 45.5 crore నెట్ అయితే వచ్చింది. సో హిందీలో ఇంప్రూవ్మెంట్ వచ్చింది, గుడ్ థింగ్ అని చెప్పొచ్చు. అండ్ ఆ తర్వాత తమిళనాడు అంటే తమిళ్ లాంగ్వేజ్ బేసిక్గా ఫస్ట్ డే 4.5 crore నెట్ వచ్చింది. అండ్ సెకండ్ డే 3.3 crore నెట్ అయితే వచ్చింది. స్టిల్ గుడ్, బాగానే ఉంది, అంటే కొంచెం కంటిన్యూ అవుతుంది బాగానే. అండ్ ఇది ఇలాగే కంటిన్యూ అయినట్టయితే ఓవరాల్గా అక్కడ ఒక 50 crore నెట్ అయితే రావచ్చు. అండ్ రజనీకాంత్ గారు కూడా ట్వీట్ చేయడం జరిగింది, అది బాగా పాపులర్ అయింది. సూర్య గారు ట్వీట్ చేశారు. సో చాలామంది తమిళ యాక్టర్స్ కూడా ఈ సినిమాని గట్టిగానే ప్రమోట్ చేస్తున్నారు, మంచి రీచ్ ఇస్తున్నారు మనకి. సో ఆ ప్రకారంగా చూసుకున్నట్టయితే నాకైతే తమిళ మార్కెట్ ఈ సాటర్డే సండే గట్టిగా బూస్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వీకెండ్ కూడా బాగానే బూస్ట్ అవుతుంది అనిపిస్తుంది, ఎందుకంటే తమిళ్లో పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలు కూడా ఏం లేవు ఇండియన్ 2 వచ్చేంత వరకు కూడా. సో మహారాజా నడుస్తుంది ఇప్పటికీ కూడా యాక్చువల్గా అక్కడ. సో మహారాజా ఈజ్ ద గేమ్ చేంజర్ వాళ్ళకి అక్కడ, ఎందుకంటే చాలా తక్కువ బడ్జెట్లో తీసిన సినిమా అండ్ చాలా గట్టిగా ఆడుతుంది అది. సో ఇంకా ఇండియన్ 2 వచ్చేంత వరకు ఇంకా అక్కడ పెద్దగా ఏం సినిమాలు ఏమి రిలీజ్ అవ్వట్లేదు కాబట్టి నాకు తెలిసి నెక్స్ట్ వీకెండ్ కూడా కల్కి అక్కడ మంచి కలెక్షన్సే ఉంటాయి. సో తమిళ నుంచి మనకి కొంచెం సపోర్ట్ బాగానే వస్తుంది ఈ సినిమాకి, అది గ్రేట్ అని చెప్పొచ్చు. అండ్ మలయాళం కూడా ఆల్మోస్ట్ సేమ్ వచ్చింది, అంటే 2.2 వచ్చింది ఫస్ట్ డే, సెకండ్ డే 2.1 వచ్చింది. సో బాగానే హోల్డ్ చేస్తుందని చెప్పొచ్చు. సో సమ్హౌ ఇట్ ఈస్ గ్రేట్, బాగానే హోల్డ్ చేస్తున్నట్టే కదా. సో మలయాళం లాంగ్వేజ్ బాగానే హోల్డ్ చేస్తుంది. సో ఇది ఇలా కంటిన్యూ అయితే ఈ వీక్ డేస్లో ఒక 3-4 అలా వచ్చినా కూడా మోర్ దాన్ 10 crore నెట్ వస్తుంది. సో గుడ్ థింగ్ అని చెప్పొచ్చు. సో మలయాళం సైడ్ నుంచి అంటే కేరళ సైడ్ నుంచి కూడా మంచి కలెక్షన్స్ ఉంటాయి మనకి. సో అంటే ఈ కేరళ నుంచి ఓవరాల్గా మనం ఒక 30 అలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం, ఓవరాల్ కలెక్షన్స్ గ్రాస్. అంటే గ్రాస్ కూడా కాదు, సారీ నెట్టే కాదు ఎక్స్పెక్ట్ చేయొచ్చేమో, ఎందుకంటే దుల్కర్ సల్మాన్ ఉన్నారని చెప్పి అఫీషియల్గా కూడా రిలీజ్ చేశారు కదా. సో ఆయన చూడడానికైనా సరే మేబీ వస్తారేమో చెప్పలేం కదా మరి. సో అది పాయింట్. అండ్ ఇంకా తర్వాత కర్ణాటక ఫస్ట్ డే 0.3 ఉంటే సెకండ్ డే 0.35 ఉంది. సో కొంచెం ఇంక్రీజ్ అయింది కానీ స్టిల్ చాలా తక్కువనే చెప్పాలి. సో చాలామంది నిన్న కామెంట్ చేశారు మేము కన్నడ వాళ్ళమే కానీ తెలుగులో చూడడానికి ఇష్టపడతామని. మరి ఏమో మరి ఇంకా మేబీ అలాగైతే ఏం చెప్పలేం కానీ స్టిల్ ఒకటైతే లాజిక్ అబ్బా, ఇప్పుడు నేను తెలుగు వాడిని నా లాంగ్వేజ్లో చూడడానికి ఇష్టపడతా, అండ్ కన్నడ వాళ్ళు కన్నడలో చూడడానికి ఇష్టపడతారు, అండ్ తర్వాత మలయాళం వాళ్ళు మలయాళంలో చూడడానికి ఇష్టపడతారు. సో ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ ఓన్ లాంగ్వేజ్లో చూడాలనే ఉంటుంది కదా. సో ఇది కన్సిడరబుల్ పాయింటే. మరి ఇంకా వాళ్ళు అట్లా చెప్తున్నారు మరి. సో యాజ్ ఆఫ్ నో అయితే మాత్రం కన్నడకి చాలా తక్కువ ఉంది. సో ఫస్ట్ తెలుగు 94.65 CR నెట్, అండ్ తర్వాత హిందీ 45.5 CR నెట్, తర్వాత తమిళ్ 7.8, తర్వాత మలయాళం 4.3, తర్వాత కర్ణాటక 0.65 నెట్తో అయితే ఉంది. కర్ణాటక నుంచి గ్రాస్ అయితే బాగానే వచ్చింది, కాకపోతే కన్నడ లాంగ్వేజ్ నుంచి రాలేదు, అది తెలుగు నుంచే వచ్చింది. సో అది వచ్చిన ప్రాబ్లం అనమాట. సో దీనికి ఓవర్సీస్ కలెక్షన్స్ అయితే యాజ్ ఆఫ్ నో 85 crore అయితే ఉంది. అండ్ చాలా రికార్డులు అయితే కొడుతుంది ఈ సినిమా. సో అది క్లియర్గా కనబడుతుంది. అండ్ ఇండియా నుంచి అయితే ఇంకా 213.5 ఉంది. సో వరల్డ్ వైడ్ కలెక్షన్ 298.5 crore అయితే ఉంది. సో అదనమాట సిచ్యువేషను యాజ్ ఆఫ్ నో, ఇది పరిస్థితి. అండ్ సలార్ మీద కొంచెం బెటరే, కాకపోతే సలార్కి ఏంటంటే ఆ తర్వాత కొంచెం ఎక్కువ డ్రాప్ వచ్చింది, ఎందుకంటే హిందీలో కాంపిటీషన్ ఉంది కదా డంకి. సో ఆ కాంపిటీషన్ వల్ల తర్వాత సెకండ్ హాఫ్ రిపోర్ట్స్ వల్ల కొంచెం డ్రాప్ అయింది. బట్ ఈ సినిమాకి ఏంటంటే సెకండ్ హాఫ్ మీదే టూ మచ్ పాజిటివ్ టాక్ వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ చాలామందికి హిందీ సైడ్ ఫస్ట్ హాఫ్ ఎక్కలేదు, అది చాలా చోట్ల చూశాను నేను. ఫస్ట్ హాఫ్ పెద్దగా అనిపించలేదు వాళ్ళకి, సెకండ్ హాఫ్ మాత్రం పిచ్చోళ్ళు అయిపోయారు. క్లైమాక్స్కి అయితే బట్టలు చింపేసుకుంటున్నారు, ఆ రేంజ్లో కనెక్ట్ అయింది వాళ్ళకి. సో బేసిక్గా ఒక సినిమా థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఏ హై ఇస్తుంది అనేది చాలామందికి ఇంపార్టెంట్, అందరికీ కాకపోయినా అట్లీస్ట్ చాలామందికి అదే ఇంపార్టెంట్ అనమాట. థియేటర్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఏ ఫీల్ ఇచ్చింది, ఏ హై ఇచ్చింది అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ బేసిస్ మీద చాలామందికి ఈ సినిమా బీభత్సంగా ఎక్కేసింది. సో హిందీ సైడ్ నాకు ఎస్ కరెక్ట్ అయితే ఒక 300-400 crore ఈజీ కొడుతుంది. అండ్
తెలుగులో కూడా గట్టిగానే కొడుతోంది. భారీ స్థాయిలోనే బుకింగ్స్ అయితే నడుస్తున్నాయి ఈ సినిమాకి. అండ్ ఆ తర్వాత తమిళ్లో కూడా కొంచెం మంచి పుష్ వస్తోంది. ఎస్పెషల్లీ అక్కడికి చెందిన వాళ్ళు చాలామంది దీన్ని గట్టిగా ప్రమోట్ చేస్తున్నారనమాట. సో దానివల్ల కూడా చాలా భారీ స్థాయిలో పుష్ అయితే వస్తుంది. సో అది సిచ్యువేషన్. సో కొట్టదబ్బా, ఈజీగా 1000 కోట్లు అయితే కొట్టేస్తుందబ్బా, అదైతే అర్థమవుతుంది. సో ఒక 2 వీకెండ్స్ అంత టైం కూడా అక్కర్లేదు. సో మ్యాక్సిమం సెకండ్ వీకెండ్ అంటే 10 డేస్ పూర్తవుతుంది కదా, 11 డేస్. సో ఆ 11 డేస్ పూర్తయ్యే టైంకి ఇట్ విల్ ఫినిష్ 1000 అనుకుంటున్నాను నేనైతే. సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. సో మరి మీరేమనుకుంటున్నారు ఇప్పుడు వీటిని చూసిన తర్వాత? అంటే తెలుగులో బాగా డ్రాప్ అయింది, అండ్ తమిళ్లో కొంచెం సపోర్ట్ ఉంది, హిందీలో కొంచెం రైజ్ అయింది, అండ్ వీకెండ్స్లో ఇంకా రైజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో దీన్ని బట్టి ఈ సినిమా ఎంత కలెక్ట్ చేయొచ్చు అని మీరు అనుకుంటున్నారో మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాట్స్ ఇట్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైదర్, మీ అక్కడ కూడా వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్, బాయ్ బై, మీట్ నెక్స్ట్ వీడియో, బాయ్ బాయ్.